శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం ఉదయం సాలిహుండం గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామంలో ఇటీవల పూర్తి అయిన అంతర్గ్రామ సిసి రహదారులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ రహదారులు గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పించడమే కాకుండా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్ కు తరలించేందుకు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనుల వివరాలు: శివాలయం బీటీ సిసి రోడ్ నిర్మాణం వ్యయం 35 లక్షలు, శివాలయం బీట్ సెకండ్ సిసి రోడ్ నిర్మాణం 34 లక్షలు, సాలిగుండం కొండ మీదకి సిసి రోడ్డు వ్యయం 11.50 లక్షలు, మొత్తం వ్యయం 80.50 లక్షలు. పర్యటనలో భాగంగా గ్రామంలోని పలు కాలనీలు సందర్శించిన ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి ఫోటో ఓకే సార్, థ్యాంక్ యూ. కాదు, దానికి చాలా హిస్టరీ ఉంది. జపాన్ వాళ్ళు మొన్న వచ్చారంటే ఊరికే కాదు, రాబోయే రోజుల్లో మరింత మంచి రోజులు ఈ పంచాయతీకి, ఈ ప్రజలకి మంచి జరుగుతుంది. మన గుడి, మన ప్రాంతం అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధి చెందుతాం, మన పిల్లలు అభివృద్ధి చెందుతారు, మన కుటుంబాలు బాగుపడతాయి. ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనం ఏ గుడిని ఎంత మనం ఆరాధిస్తే అంత మనకి అభివృద్ధి చెందుతాం. ఎక్కడైనా మీరు చూడండి, ఎందుకంటే మీరు కేరళ లాంటి గుడులకు వెళ్తే తెల్లవారింటికి విపరీతంగా ఆ ఊరలు ఫస్ట్ వెళ్తారు. మనం దగ్గరున్నది మానేసి అరసవెల్ ఏదో శ్రీమొగలింగం లేకపోతే ఇటు అటు వెళ్తుంటాం. కానీ ఇక్కడదే మీరు పూర్తిగా ఆరాధించి ఇంకా ఈ దేవాలయం కానీ ఆ బౌద్ధ రామక్షేత్రం కానీ బాగా అభివృద్ధి చెందడానికి నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాం. ఇంకా డెవలప్ చేస్తాం. దీన్ని ఎంత చేసినా దీనికి అంతు లేదు, ఎందుకంటే ఇది అంత పుణ్యక్షేత్రం. తప్పకుండా అరసవల్లి, శ్రీకూర్మం తర్వాత ఇంతటి మహత్యమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ మూడింటిని కలిపి క్లస్టర్ గా పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో అది కూడా అనౌన్స్ చేస్తుంది. ఆ టూరిజం శాఖ మంత్రి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన దృష్టిలో ఇది ఉంది. అలాగే ఎంపీపీఎస్ స్కూల్, కొత్తపేట స్కూల్ కి 9.5 లక్షలు, అలాగే తంగులపేట స్కూల్ కి 9.5 లక్షలతో ప్రహరీ గోడ అది నేను వచ్చిన తర్వాతే మంజూరు చేయించి అది కట్టించడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా 5 గ్రామాలకు కూడా 5 ఓవర్ హెడ్ ట్యాంకులు, ప్రతి ఇంటికి ట్యాప్ ఇస్తానని మాట ఇచ్చాను, అది ఇచ్చి తీరుతాం. అలాగే 20 లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్ నిర్మాణం అసంపూర్తిగా ఉంది, అది 25 లక్షల వీళ్ళతో ఉన్న సచివాలయం అసంపూర్తిగా ఉన్నది, అది 45 లక్షల సాలిహుండం పంచాయతీ పరిధిలో ఈ కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి 15 కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. అది కూడా నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను. దాంతో పాటుగా ఇక్కడ మొన్న ఒక ప్లేస్ ఒకటి ప్లాన్ చేశాం. దానివల్ల కొంతమంది ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే కలెక్టర్ గారికి నేనే మీ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్లి మీకు న్యాయం జరిగాకే ఆ ప్లేస్ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. కానీ బలవంతంగా మీ దగ్గర తీసుకొని మీకు అన్యాయం చేయడం జరగదు. ఎవరు అభద్రతా భావంకి లోనవ్వద్దు, ఎవరు చెప్పుడు మాటలు ఎనొద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో ఒక సబ్ స్టేషన్ వస్తుంది. ఆ సబ్ స్టేషన్ వస్తే మనకి ఎటువంటి విద్యుత్ అంతరాయాలు ఉండవు, ఇంకా లో వోల్టేజ్ ఉండదు. అది కూడా మాట్లాడడం త్వరలో. అది కూడా సబ్ స్టేషన్ సాలిహుండంకి వస్తే అది ఒక పేరు, తూలుగు సబ్ స్టేషన్ అని చూసారు ఎలాగ పేరు, అలాగే సాలిహుండం సబ్ స్టేషన్ అని పేరు ఉంటుంది. ఈ ప్రాంతంకి మీకు కరెంటు కోతలు లేకుండా, లో వోల్టేజ్ లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా, ఏసీలు కాదు ఏది వేసుకున్నా మీకు ఇబ్బంది లేకుండా అది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది సోదరిమణులు, అమ్మ అక్క చెల్లెలు అందరూ కూడా వాళ్ళు ఐవరీ సరిగ్గా ఇది పడట్లేదని చెప్తున్నారు. దానికోసం కూడా నేను మాట్లాడతాను. మీరు చెప్పింది కూడా నేను పీడీ గారితో మాట్లాడి మీకు చేస్తాం. ఏది వచ్చినా పడినా పడకపోయినా మీ అటెండెన్స్ లో డోకా లేదు. పెన్నతో రాసుకొనైనా అటెండెన్స్ చేయాల్సిందే. ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ నెక్స్ట్ మేట్లకి అందరికీ నేను తెలియజేస్తున్నాను.
ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క ఉపాధి కూలీ పనిచేసే వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. 125 రోజులు పని దినాలు కల్పించి తీరుతాం. అత్యధిక పేమెంట్ ఇస్తాం తప్పకుండా. అది కూడా అవుతుంది. దానికి కూడా కొత్త ఇది తీసుకురావడానికి ఉంది. దానికోసం డిస్కషన్ జరుగుతుంది. సో చాలా సంతోషం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓకే